మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అయితే సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో రైతుల్లో పూర్తిగా ఆందోళన నెలకొంది. గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం నిర్మాణక భూములు రైతులు కోల్పోయారు. అయినా కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేపడుతున్న త్రిపులార్కు కూడా నిర్మాణంకు సంబంధించి సర్వే చేస్తున్నారు. దీంతో కూడా మేము మళ్ళీ భూములు కోల్పోతామంటే రైతులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏముంది? రైతులు దీనికి సముఖంగా ఉన్నారా, లేదంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్పందన ఏంటి అనేది మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. దేవులపల్లి కాసాల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భూసేకరణ పేరుతో సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవులపల్లిలో సుమారు 60 ఎకరాలకు పైన భూసేకరణ జరుగుతోంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పేరుతో కూడా భూములు తీసుకోవడం జరిగింది. కాల్వల నిర్మాణం చేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులకు భూములు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మళ్ళీ త్రిబుల్ ఆర్ రోడ్డు పేరుతో సుమారు 100 మీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి 68 ఎకరాల పైన కూడా భూమి తీసుకుంటున్నామని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అయితే రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కేవలం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న తమకు పలు దఫాలుగా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణము, రోడ్ల నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే తాము ఎలా బతికేది, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం వ్యవసాయం పైనే తమ జీవనాధారం కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి, తండ్రుల నుంచి ఇదే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. తాము రోడ్డున పడతాం, ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం దేవులపల్లికి సంబంధించింది కాకుండా కాసాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం పేరుతో అయితే అధికారులు సర్వే నిర్వహిస్తున్నప్పటికీ కూడా మార్కెట్ ధరకు సంబంధించి కూడా రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో కూడా కొంతమేర నిర్లక్ష్యం వివరిస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ధర కాకుండా ప్రభుత్వం కొంతమేరటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది కాబట్టి అది తమకు సరిపోదని చెప్తా ఉన్నారు. ముందస్తుగా అయితే అలైన్మెంట్ కూడా మార్చారు. అంటే ముందు ఏదైతే అలైన్మెంట్ ఏర్పాటు చేస్తారో అలైన్మెంట్ ని మార్చడం ద్వారా తమ భూముల్లోంచి త్రిబుల్ ఆర్ రోడ్డు పోతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అలైన్మెంట్ కి సంబంధించి కూడా పెద్ద రైతులకు సంబంధించి లేదంటే రాజకీయవేత్తలకు సంబంధించిన భూములు పోకుండా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడంతో తమకు భారీ నష్టం జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్కెట్ ప్రకారం కానీ ప్రభుత్వం వాళ్ళకి రేట్ను ఇస్తే అక్కడున్న రైతులు తీసుకోవడానికి, వాళ్ళ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారా, లేదంటే ఆల్రెడీ కాళేశ్వరంలో పోగొట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు త్రిపురాల్లో పోతుంది అనే బాధతోనే ఉన్నారా, లేదంటే వాళ్ళు మార్కెట్ ప్రకారం ఇస్తా లోకే సముఖంగానే ఉన్నట్లు తెలుస్తా ఉన్నారు? అయితే మార్కెట్ ధర అయితే ప్రభుత్వం చెల్లించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వము భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి ధరకు సంబంధించి కూడా ధరను నిర్ణయించి ఇస్తుంది. అయితే మార్కెట్ ధర అందుకు భిన్నంగా ఉంటుంది. మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ ధర అయితే ప్రభుత్వం చెల్లించే పరిస్థితి ఉండదు. కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇచ్చినటువంటి రేటు ప్రకారంగానే రైతులకు పరిహారం చెల్లిస్తుంది. అయితే రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమ భూములు పోకుండా కాపాడాలి, అలైన్మెంట్ ని మార్చాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతుల భూముల్లోంచి పోనిస్తున్నారు, బడాబాబుల భూముల్లోంచి అలైన్మెంట్ మార్చారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం 6 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి అలైన్మెంట్ ని మార్చి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి భూస్వాముల భూముల్లోంచి పోతే 1 ఎకరా, 2 ఎకరాల పైన నష్టం లేదు. కానీ కేవలం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులను టార్గెట్ చేస్తున్నారని చెప్పి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ ధర అయితే ఇచ్చే పరిస్థితి ఉండదు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకు వారి అందరికి కూడా నష్టపరిహారం ఇస్తుంది. కాబట్టి రైతులైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు పరిహారం ఇస్తే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలి. మొదట వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా తమ భూములు పోకుండా అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం వ్యవసాయదార కుటుంబాలే ఉన్నాయి, వ్యవసాయం పైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే రకంగా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల భూములను టచ్ చేయకుండా చిన్న సన్నకారు రైతులకు నష్టం చేకూర్చి, అదేవిధంగా మల్లన్న సాగర్, కాళేశ్వరం, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాలువల నిర్మాణం చేశారు. అప్పుడు కూడా వారి ప్రభుత్వం ఉంది కాబట్టి తమకు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు. మరోవైపు పెద్ద భూస్వాములు, రాజకీయ నాయకులు అలైన్మెంట్ ని మార్చారు గతంలో కూడా అని చెప్పారు. అందుకే పెద్ద ఎత్తున నష్టపోయాం భూమి అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం అయితే రైతులందరికీ కూడా న్యాయం చేసే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ సునీల్. అదే చూసుకున్నట్లు ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో రైతులు పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క కాళేశ్వరంలో పోగొట్టుకున్న భూములు మళ్ళీ ఇప్పుడు త్రిపులార్ పరంగా కొత్త సర్వే చేస్తే మేము మళ్ళీ నష్టపోవాల్సి వస్తుందంటూ అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. చూద్దాం ఏమవుతుందో.